ఫస్ట్ రాజాసాబ్ చూడడం జరిగింది. రాజాసాబ్ హర్రర్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్. సో సినిమా అనుకున్న స్థాయి తగ్గట్టు ప్రజలు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వలేకపోయింది. సో కలెక్షన్లు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు, కలెక్షన్లు బాగానే. నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ వచ్చాడు. చిరంజీవి గారి లుక్స్, చిరంజీవి గారి యాక్షన్, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అలాగే బ్యూటిఫుల్ నయనతార గారు చాలా చాలా బాగుంది. సినిమాల కథను పట్టించుకోకుండా మెగాస్టార్ చూసుకుంటా నయనతారని ఆస్వాదిస్తూ మధురమైన సంగీతం వింటూ పాటలు, సినిమా కూడా చాలా బాగానే ఉంది. క్లియర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీలు పిల్లలు అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాకి. ఇప్పటికీ హౌస్ఫుల్ బుకింగ్సే నడుస్తున్నాయి. తేజ గారి మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగానే ఉంటుంది, సెకండ్ హాఫే ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో డెఫినెట్గా రవితేజ గారు సోసోగానే ఉందని చెప్పొచ్చు. కామెడీగా బాగానే ఉంది, కామెడీగా బాగానే లాక్కెళ్ళింది. సో సినిమా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని ఫీలింగ్. అనగనగా ఒక రాజు చాలా కామెడీ యాంగిల్లో తీసుకెళ్లారు. హీరో కూడా చాలా బాగుంది, హీరోయిన్ కూడా అద్భుతంగా ఉంది. సినిమా ఒక ఫ్యామిలీ పండగ సినిమా లాగా ఉంటుంది. సంక్రాంతి వైబ్ మొత్తం సినిమాలో కనిపించడం జరుగుతుంది. సో ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా చాలా బాగా లాగిచ్చేయచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కృష్ణ గారి టైటిల్ పెట్టుకొని శర్వానంద్ వచ్చేసాడు మన ముందు. సినిమా చాలా చాలా బాగుంది. సో చిన్న సినిమాని లైట్ తీసుకోవచ్చు. ఈ పండగకి డెఫినెట్గా చూసే సినిమానే. కాస్త లేట్గా రిలీజ్ అయింది, అయినా సరే సినిమా బాగానే ఉంది. సో శర్వానంద్ గారు సంక్రాంతికి రావడం తథ్యం, సంక్రాంతికి వస్తే ఇటు కొట్టడం కూడా తథ్యం. సో శర్వానంద్, నారి నర్మమురారి కూడా సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పండగ వాతావరణం కనిపిస్తే సినిమాలు మొత్తం చాలా చాలా బాగుంది. డెఫినెట్గా దగ్గరున్న థియేటర్లు. ఇది 5 సినిమాల్లో మీరు ఎన్ని సినిమాలు చూశారు? అన్ని సినిమాలు చూసారా? లేదా అన్ని సినిమాలు చూసాక ఏ సినిమా మీకు చాలా బాగా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి.